భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్నటి నుండి భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాడుబడిన శిథిలావస్థలో ఉన్న ఇంటిలో కాని ఇంటి గోడల వెంట కాని ఎవరు ఉండరాదని శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ నగర్, పద్మనగర్, వెంకంపేట, సంజీవయ్య నగర్ వంటి మొదలగు లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, మెరుపులు ఉరుములు వచ్చే క్రమంలో ప్రమాదం జరిగే ముప్పు ఉన్నందున ప్రజలు రైతులు చెట్ల వద్ద, విద్యుత్ స్తంభాల వద్ద, సెల్ టవర్స్ వద్ద ఉండవద్దని, సాధ్యమైనంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, వర్షంపు నీటి ప్రవాహాలలో నాలాలు మురికి కాలువల వెంట తిరగరదని హెచ్చరించారు. అదేవిధంగా వార్డులలో ప్రజలకు ఈ వర్షాల వల్ల ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి గాని, వారి కౌన్సిలర్ గారి దృష్టికి గాని తీసుకువస్తే సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎవరివైనా ఇండ్లు దెబ్బతిన్నట్లయితే వారు ప్రస్తుతం వారికి దగ్గరలోని కమ్యూనిటీ హాల్లో ఉండవచ్చని అన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అన్నారు.